హాయ్ వెల్కమ్ టు లోగో ప్రిన్సిపల్స్ అండ్ ఎథిక్స్ పార్ట్ 2కి. ఈ ట్యుటోరియల్లో గోల్డెన్ రేషియోలో వన్ ఆఫ్ స్మాల్ లిటిల్ బిట్ ని మీకు ఇక్కడ నేను పరిచయం చేస్తున్నాను. పార్ట్ 2 కోసం 5K వ్యూస్ 500 లైక్స్ అని అడిగాను. నెల పట్టింది. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ట్యుటోరియల్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యుటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. డెస్క్టాప్ మీదకి అయితే వచ్చేసాను. అండ్ ఈ లోగో అలైన్మెంట్ నేను చేస్తుండేది ఇలిస్ట్రేటర్ లో. మీరు కొరల్ డ్రాలో అయినా కానీ సేమ్ ఫార్మేట్ ని యూజ్ చేయవచ్చు. అండ్ పార్ట్ 2 లోకి మనం ఎంటర్ అయ్యే ముందు పార్ట్ 1 చూడకుండా ఉంటే ఐ కార్డ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దాని తర్వాత ఈ ట్యుటోరియల్ మీదకి రండి. అండ్ ఇక్కడ 2 కైండ్ ఆఫ్ లోగోస్ తీసుకున్నాను, ఒకటి ఇది అండ్ ఒకటి ఇది. మనం లోగోని ఎప్పుడైనా సరే అరేంజ్మెంట్ అంటే టైటిల్ అండ్ లోగోని మనం ఎలా మ్యాచ్ చేయాలి, అంటే పర్ఫెక్ట్ సైజ్ ఎలాగా మనం చేయాలి అనేది తెలుసుకోవాలనుకున్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. జస్ట్ ఎగ్జాంపుల్ ఒక సిమిలర్ గా ఈ సైజ్ ఉంటే సరిపోద్ది, ఆ సైజ్ ఉంటే సరిపోద్ది అని చెప్పేసి ఎగ్జాంపుల్ గా పెడతా ఉంటాం. బట్ పర్ఫెక్ట్ గా మనం ఒక టైటిల్ కి లోగోని ఎలా సెట్ చేయాలి, అంటే మ్యాచ్ ఎలా చేయాలి. అదే విధంగా 2 కైండ్ ఆఫ్ అంటే మనకి సైడ్ వ్యూ లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, సెంటర్ వ్యూ లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి. ఈ విధంగా ఈ 2 కైండ్ ఆఫ్ లోగోస్ ని మనం అలైన్మెంట్ ఇప్పుడు చేద్దాం సింపుల్ మెథడ్ లో. అండ్ లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ టైం నన్ను ఎవరు అడిగారు లోగోకి ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంది అనేది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఫస్ట్ మనం దీని మీద వెళ్ళిపోదాం. ఇక్కడ మనం లోగో తీసుకొని ఉన్నాం, టైటిల్ తీసుకొని ఉన్నాం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, నేను లైనింగ్ తీసుకునేటప్పుడు ఇక్కడ స్పేస్ ఎలా ఇస్తున్నారు అని చెప్పి. బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం బ్రీతింగ్ స్పేస్ అంటే ఫాంట్ కి మినిమం బ్రీతింగ్ స్పేస్ ఎంత ఉండాలి అనేది ఒక అవగాహన అయితే మనకు ఉంటది. ఆ బ్రీతింగ్ స్పేస్ ని మాత్రం ఇక్కడ నేను తీసుకుంటున్నాను. అదే విధంగా ఇప్పుడు మనం ఎలాగా ఈ లోగోని ఈ టైటిల్ కి పర్ఫెక్ట్ సైజ్ ఎలా మ్యాచ్ చేయాలో చూద్దాం. ఇది మనకి పర్ఫెక్ట్ అయిపోయింది. ఇది గ్రూప్ చేసేస్తున్నాను. ఇది ఈ సైజ్ పెడితే సరిపోద్దా లేదా ఈ సైజ్ పెడితే సరిపోద్దా, ఇది మనకి అవగాహన అయితే లేదు. ఇదే ఇక్కడ నీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికోసం నేను ఈ లోగోని కొంచెం సైడ్ పెట్టేస్తాను. ఇక్కడ పెన్ టూల్ సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ మనం లైన్ తీసుకునేసాం. ఓకే, లైన్ తీసుకునేసి దీన్ని కలర్ చేసుకునేసాం. అండ్ ఇది కూడా మనం కొంచెం గ్రే కలర్ చేసుకునేద్దాం. ఓకే, తీసుకున్న తర్వాత జస్ట్ ఈ లైన్ ని ఒక 6 స్టెప్స్ గా తీసుకోండి. దీన్ని నేను ఒకటి కాపీ చేస్తున్నాను. ఆల్ పట్టుకునేసి జస్ట్ డ్రాగ్ చేశాను. ఓకే, కంట్రోల్ D 3 4 5 6. ఓకే కదా. ఇప్పుడు నేను దీన్ని జస్ట్ ఈ లైన్ ని మాత్రం ఈ పాయింట్ కి కరెక్ట్ గా అరేంజ్ చేసేసాను. అండ్ ఇది వచ్చేసి దీన్ని సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ మాస్క్ వచ్చేసింది. ఓకే, దీన్ని తీసుకునేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఈ సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ అలైన్మెంట్ వచ్చింది చూడండి. దీన్ని నేను ఓపెన్ చేసి ఇక్కడ ఉంది కదా, దీన్ని నేను క్లిక్ చేశాను. చూసారా, మనకి ఈవెన్ గా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకునేసి డ్రాగ్ చేయండి. ఆల్ట్ పట్టుకునేసి డ్రాగ్ చేశాను. షిఫ్ట్ వల్ల మనకి ఈవెన్ గా వస్తుంది. ఓకే కదా. ఇప్పుడు మనకి ఇంకో లైన్ కూడా కింద యాడ్ అయ్యింది. సేమ్ ఇదే విధంగా మళ్ళీ ఇక్కడికి కూడా యాడ్ చేయండి. చూసారు కదా. ఇప్పుడు కంట్రోల్ C కంట్రోల్ F, ఇది ఒక లేయర్ మనకి కాపీ అయ్యింది. దీన్ని రొటేట్ చేశాను. రొటేట్ చేసి జస్ట్ ఇక్కడికి తీసుకుని వచ్చేసి ఈ మార్జిన్ ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు ఈ లోగోని మనం గ్రూప్ చేసేస్తున్నాం కాబట్టి దీన్ని తీసుకునేసి ఇక్కడ చూడండి కరెక్ట్ గా దీన్ని యాడ్ చేశాను ఈ పాయింట్ కి. అండ్ దీన్ని కూడా జస్ట్ సెలెక్ట్ చేసుకునేసి చిన్న చేసుకున్నాను. ఓకే, ఈ పాయింట్ కి చూసారా లోగో అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది అయ్యింది. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి మనం టైటిల్ కి లైన్స్ తీసుకున్నాం. ఇదే లోగో పైకి వచ్చినప్పుడు అక్కడ దేనికి తీసుకోవాలి, టైటిల్ కి తీసుకోవాలా లోగోకి తీసుకోవాలా, మనం అక్కడ షిఫ్ట్ అవుదాం. సెకండ్ పేజ్ మీదకి అయితే వచ్చేసాను. అండ్ ఈ లోగోలో ఏంటంటే ఇది యాక్చువల్ గా డైరెక్ట్ రౌండ్ గా నేను తీసుకోవచ్చు. రౌండ్ గా ఎందువల్ల తీసుకోలేదంటే కొన్ని లోగోస్ చేసేటప్పుడు ఈ విధంగా మనకి ఆ రౌండ్ కన్నా ఎక్స్టెన్షన్ అయ్యి డేటా వస్తుంది. అటువంటి డేటా వచ్చినప్పుడు మనం ఎలా తీసుకోవాలి, క్లారిఫికేషన్ కోసంగా నేను ఈ లోగోని తీసుకున్నాను. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే లోగో సైజ్ సేమ్ అలాగే ఉంచుతాం. ఇక్కడ టైటిల్ ని మనం చేంజ్ చేయాలి. దానికోసం జస్ట్ పెన్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. లైన్ ఒకటి డ్రాగ్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ దీన్ని కరెక్ట్ గా పెట్టుకునేసాను. ఓకే, పెట్టుకున్న తర్వాత దీన్నే మళ్ళీ కాపీ చేసుకునేసి జస్ట్
ఓకే యాడ్ చేసేసాను. దీన్ని మళ్ళీ కాపీ చేస్తున్నాను. ఒకటి అండ్ ఇది. ఈ లైన్స్ కాపీ చేయాలనుకున్నప్పుడు ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. దాని తర్వాత షిఫ్ట్ పట్టుకోండి. అంటే ఒక కాపీ అయిన తర్వాత మనకి ఈవెన్ గా మనకి అటు ఇటు కదలకుండా డైరెక్ట్ గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ 4 రూల్ ని సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, అలైన్స్ దగ్గర వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంది కదా, దీన్ని ఓకే చేశాను. మనకి ఈవెన్ గా వచ్చేసింది. దీని తర్వాత కంట్రోల్ సి, కంట్రోల్ ఎఫ్, మనకి ఆల్రెడీ టోటల్ గా ఈ 4 లైన్స్ కాపీ అయ్యాయి అనమాట. నేను దీన్ని రొటేట్ చేస్తున్నాను. చేసిన తర్వాత చూసారు కదా, అంటే నేను తీసుకోవడం ఈ లైన్స్ కి దీన్ని సెంట్రల్ అలైన్మెంట్ చేయలేదు, అందువల్ల అలా చూపిస్తుంది. ఇప్పుడు నేను ఈ లోగోని సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ సెంటర్ చేసేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 4 లైన్స్ ని మళ్ళీ గ్రూప్ చేసేసి జస్ట్ డ్రాగ్ చేశాను. ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ చేశాను, షిఫ్ట్ పట్టుకునేసి ఓకే చేశాను. ఇప్పుడు ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ జి, మనకి అన్గ్రూప్ అయితే అయిపోయింది. చూసారు కదా, దీన్ని నేనేం చేస్తానంటే ఒక 2 లైన్స్ మళ్ళీ ఇటు ఒకటి మళ్ళీ ఇంకోటి డ్రాగ్ చేశాను. ఇప్పుడు ఈ 4 లైన్లు మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకునేసి ఈ అలైన్మెంట్ దగ్గరికి వచ్చాను, సేమ్ ఆప్షన్ క్లిక్ చేశాను. మనకి ఈవెన్ గా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇది 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 ఈ 3 సెలెక్ట్ చేసుకునేసి డ్రాగ్ చేశాను. మళ్ళీ సేమ్ ఓకే అయింది కదా. ఇక్కడ వరకు మనకి గ్రైడ్ అయితే కంప్లీటెడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ మొత్తం గ్రైడ్స్ ని గ్రూప్ చేసేసి బ్యాక్ పంపించేసాను. ఓకేనా. ఇప్పుడు మనం ఈ టైటిల్ ని తీసుకునేసి జస్ట్ కరెక్ట్ గా ఈడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత జస్ట్ కొంచెం పెద్ద చేసుకునేసాను. చూసారా, ఇది అండ్ మనకి సెంటర్ పాయింట్. ఓకే, అండ్ దీన్ని ఎలా చేయాలంటే ఏం లేదు, జస్ట్ ఇది క్లిక్ చేసాం, ఇది కరెక్ట్ గానే ఉంది. టైటిల్ సైజ్ మనం యాడ్ చేసుకునేసాం. అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ మనకు సెంటర్ అలైన్మెంట్ వస్తుంది కదా, ఇక్కడ అలైన్మెంట్ వచ్చింది కదా, దీన్ని మనం ఓకే చేసేద్దాం. ఓకే, ఇది సెంటర్. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ సైజ్ వచ్చింది. ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు లోగో అనేది మనకి టైటిల్ కి అండ్ సబ్ టైటిల్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నమాట. ఇది నేనే కాదు, ప్రపంచంలో ఏ లోగో డిజైనర్ అయినా సరే ఇదే థియరీని ఫాలో అప్ అవుతారు. మెజర్మెంట్స్ తీసుకోవడంలోనో లేదా గైడ్స్ తీసుకోవడంలో ఈ విధంగా ఏదైనా వేరియేషన్ ఏదైనా ఉండొచ్చేమో గానీ, బట్ ఫార్మెట్ అయితే ఇదే యూస్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఏంటంటే మీకు లోగో ప్రైజెస్ అని చెప్పాను కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డిపెండెంట్ వాళ్ళకి సంబంధించి ఉంటది. ఇక్కడ నా థియరీ ఏంది, నేనెంత తీసుకుంటున్నాను, ఎలాంటి ఫార్మాట్స్ ని ఇస్తున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్క్రోల్ అవుతా ఉంటది, మీరు ఒకసారి వీడియోని పుష్ చేసి చూడొచ్చు. ఇక్కడ వెళ్తున్న దాంట్లో ఒక దాంట్లో ఇప్పుడు ఫస్ట్ వస్తున్నది వచ్చేసి మీకు జస్ట్ ఒక 5000 అనమాట. ఇది మామూలుగా జనరల్ గా చేస్తుంటారు, 1000 రూపీస్ కూడా చేసేస్తా ఉంటారు. ఎలాగంటే నెట్ లో నుంచి తీసేసి ఏదో చేస్తా ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చే ఫార్మాట్స్ ఏంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ దీని తర్వాత వచ్చేది ఇక్కడ ఏమేం ఫార్మాట్స్ ఎవరికి ఏమేమి ఇస్తున్నాము, ఎన్ని ఫార్మాట్స్ లో మనకి లోగో రెడీ అవుతుంది, అది ఏ ఫార్మాట్ లో ఉంటే మనకి పర్ఫెక్షన్ అంటే ప్రైస్ ఎంత అనేది ఇక్కడ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి టోటల్ గా చెక్ చేయండి. ఐ హోప్ ఈ ట్యూటోరియల్ మీకు నచ్చింది అనుకుంటాను. ఇటువంటి మరిన్ని ట్యూటోరియల్స్ కోసం వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యుటోరియల్తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.